మీరు ఎన్నో చూసుంటారు ఇండస్ట్రీలో, దాదాపు 20 ఏళ్ల పైన జర్నీ కదా మీది. అంటే ఇది సాధ్యమేనా? అంటే ఇందులో ఉన్న వాస్తవాల్ని ఫోకస్ చేయటం అనేది ఎంతవరకు సాధ్యం? 99% ట్రై చేస్తున్నాం అండి. అది ఒకసారి మనం చేస్తే కానీ తెలియదు కదా. ఇందాక నేను చెప్పినట్టు ఎంటర్ అయ్యేవాడికి ఇట్స్ ఈజీ, అన్నీ తెలుసు అనుకుంటాడు వెళ్ళిన తర్వాత కానీ. బట్ ఇందులో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే బీయింగ్ ఇన్ ఛానల్ రన్ చేశాను కాబట్టి ఐ నో ద యాక్చువల్ థింగ్, అంటే ఎలా షో రన్ చేయగలం అనేది. సో వెరీ కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఛానల్ రన్ చేయటం వేరు, ఛానల్లో షోస్ అండి, షోస్ కూడా. అంటే ఆ షోస్ రన్ చేయటం వేరు. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో ఉండే ఇప్పుడు మీరు ఈ షో కనుక మీరు వాస్తవాలను చూపించాలి. అవును, వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అవును. సో అది డైజెస్ట్ చేసుకోనే స్థాయిలో ఉందంటారా ఇప్పుడు మన ఇండస్ట్రీలో? డైజెస్ట్ చేసుకుంటారండి, చేసుకోవాలి కూడా. అంటే మేము కండక్ట్ చేసేది ఎలా జరుగుతుంది అనేది, అందులో అన్నీ జరుగుతాయా లేదా అనేది తెలియదు. అండ్ మీరు అనుకున్నట్టు చేదు నిజాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద సినిమాలు చేసినప్పుడు ఉండే ఇది. ఇక్కడ వాట్ వీఆర్ గోయింగ్ టు షో ఇస్ ఒక మూవీ చేయటం వల్ల ఎలాంటి హర్డిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఒక రోల్కి 10 lakhs అనుకుంటాం, సడన్గా క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 20 అయిపోతుంది. ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిస్తామా, ఏం చేస్తాం, ఎక్కడ తేడాలు వచ్చేస్తాయి కంప్లీట్గా, వస్తే ఏం చేయాలి. బయట ప్రపంచంలో ఏంటంటే తెలుసుకున్న తర్వాత, తప్పు అయిపోయిన తర్వాత తెలుసుకుంటాం. ఆ తప్పు జరగకుండా ఏమేం చేయగలం, ఎంతవరకు ప్రాక్టికల్ అనేది నో వన్ కెన్ టెల్. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఈ తప్పు జరిగే అవకాశం ఉందన్న తెలుస్తుంది.